నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. తనిఖీకి వెళ్తే ఎక్సైజ్ ఆఫీసర్ల కళ్ళల్లో కారం. నిజామాబాద్ జిల్లాలో ఘటన. కబడ్డీ టోర్నమెంట్ ఆదర్శ్. సంగారెడ్డి జిల్లా పాటి గ్రామంలో ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించిన రెవెన్యూ ఆఫీసర్లు. పోలీస్ బందోబస్తుతో కూల్చివేసిన సిబ్బంది. మడికొండలో ఘనంగా టీఆర్ఎస్ పండుగ. జెండా ఆవిష్కరణ గావించిన కార్యకర్తలు. ఇక డీటెయిల్ చూస్తే గుడుంబ తయారీదారులు ఎక్సైజ్ ఆఫీసర్ల కళ్ళలో కారం కొట్టి దాడికి పాల్పడిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. భీమ్గల్ మండలంలోని 3 గుడిసెల తాండాలో నాటుసారా తయారు చేస్తున్నారన్న విషయాన్ని అధికారులు తెలుసుకున్నారు. టాస్క్ ఫోర్స్ టీంలు తనిఖీలకు వెళ్లగా తాండాలోని బాదావత్ గోరి కుటుంబ సభ్యులు ఎక్సైజ్ ఆఫీసర్ల కళ్ళలో కారం చల్లారు. ఈ దాడిలో కొందరు అధికారులకు గాయాలయ్యాయి. వారి దగ్గర నుంచి 15 లీటర్ల గుడుంబ స్వాధీనం చేసుకుని నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారుల ఫిర్యాదుతో దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి తహసీల్దార్ రాజేందర్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్ఐ రాజ్భరత్ రెడ్డి తెలిపారు. SHO భీమ్గల్, TTF నిజామాబాద్, ఎన్ఫోర్స్మెంట్ నిజామాబాద్ 3 బృందాలుగా ఎంజీ తాండా, భీమ్గల్ పరిధిలోని ఎంజీ తాండాలో ఈ సారా నిమిత్తం దాడి చేయడం జరిగింది. దాడిలో ఇద్దరు దొరకడం జరిగింది. ఒక 5 లీటర్ల నాటుసారా, 100 లీటర్ల బెల్లం పానకం స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇందులో బడావత్ పిప్లి, బడావత్ రచిత అత్తాకోడలు ఇద్దరు. వాళ్ళ దగ్గర ఈ 5 లీటర్ల నాటుసారా, 100 లీటర్ల బెల్లపానకం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ స్వాధీనం చేసుకునే క్రమంలో వాళ్ళు మా యొక్క ఎక్సైజ్ బృందంపై దాడి చేయడం జరిగింది. దొరికిన కారంతో అండ్ పక్కనున్న కర్రతో కొట్టడం జరిగింది. వాళ్ళపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అసాల్ట్ కేసు కూడా బుక్ చేయడం జరిగింది. మా పరిధిలోని ఎక్సైజ్ యాక్ట్ కింద కూడా కేసు బుక్ చేయడం జరిగింది. వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు సార్. ఇద్దరిని బడావత్ పిప్లి, బడావత్ రజిత ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళపై పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. భీమ్గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కేసు నమోదు జరిగింది. ఇంతకుముందు ఒకసారి దాడి అయింది సార్, దాంట్లో అరెస్ట్ అయిందా సార్? కేసు చేసిన ఎఫ్ఐఆర్ ఇంతకుముందు మా ఎస్ఐ గారి మీద దాడి జరిగిన కేసులో వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళపై పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు నమోదైంది. వారి మీద త్వరలో రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని పైన ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది. సార్ ఇప్పటికి ఒకసారి అయింది, రెండోసారి అయింది. ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి. మీరు ఫర్దర్ ఏమి యాక్షన్ తీసుకుని పోతున్నాం? పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాము. ఇది ఇలాంటి జరగకుండా ఉండడానికి అసలు ఎలా అనేది పై వాళ్ళతో ఒకసారి చర్చించి ఎక్కువ టీమ్స్ తిప్పడము, కాంప్లికేటెడ్ తాండాలు, విలేజెస్ని కొంచెం ఎక్కువ బృందంతో, పోలీస్ బృందం సహకారంతో ఎక్కువ ఫోర్స్ని తీసుకెళ్ళడం. మామూలుగా నెలసరి మామూలు ఇయ్యని వారి ఇంటిపైనే దాడి చేస్తున్నారని ఒక ఆరోపణ వాళ్ళు చెప్తున్నారు సార్. దానిపైన ఇవన్నీ అవాస్తవాలు. ఇలాంటివి అన్నీ మీరు నమ్మకూడదు. అలాంటివి ఎవరైనా ఉంటే మా పైన అధికారులు కానీ నా దృష్టికి కానీ తీసుకొచ్చి మేము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 8 గంటల ప్రాంతంలో భీమ్గల్ ఎక్సైజ్ సిబ్బంది మరియు టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, ఏసీ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు మూకుమ్మడిగా ఎంజీ తాండాలో ఒక ఇంటిలో నాటుసారా కాస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగానే వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకోవడంతోనే ఆ ఇంటి సభ్యులైన పిప్లి రజిత ఇద్దరు తల్లి కూతుళ్ళు వీళ్ళ మీద కారపొడితో అటాక్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు పిఎస్కి వచ్చి ఫిర్యాదు చేశారు. మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటి గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. జై బజరంగ దళ్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నమెంట్కి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాట శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. రన్నర్ టీం సాయి హాస్టల్ టీంకి ఎంపీటీసీ సరితా గోపాల్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మణ్, ఉప సర్పంచ్ లావణ్య రజనీకాంత్, ఎంపీటీసీ సునీత గోపాల్ యాదవ్, వార్డు సభ్యులు, గ్రామ అధ్యక్షుడు బల్వంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాములు, మాజీ ఎంపీటీసీ మహేశ్వరి శ్రీనివాస్ యాదవ్, జిల్లా కబడ్డీ ప్రెసిడెంట్ ఎల్లయ్య, ఆర్గనైజర్లు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన పాటి గ్రామంలో 2 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన గూడెం మహిపాల్ రెడ్డి గారు
ఈ యొక్క ప్రైజ్ మనీ అన్నగారు ఇవ్వడం జరిగింది. మరియు మా విలేజ్లో ప్రతి ఒక్కరు యువజన సంఘాల అధ్యక్షులు, మా ఉప సర్పంచ్, ఎంపీటీసీ మరియు మా వార్డు మెంబర్లు అందరూ మరియు మాజీ సర్పంచ్ అందరూ కూడా ఈ యొక్క టోర్నమెంట్కు అందరూ సహకరించి ఈ యొక్క టోర్నమెంట్ను ఇంత దిగ్విజయంగా జరపడం జరిగింది. ఇక్కడ ఉన్న యువకులందరూ ప్రతి ఒక్కరూ రాత్రి 12 అయినా సరే కానీ ప్రతి ఒక్కరు ఉండి ఈ యొక్క 2 రోజులు ఈ టోర్నమెంటును ఇంత బ్రహ్మాండంగా జరుపుకోవడం అంటే ఈ యువకుల సహకారం అందింది కాబట్టి ఇంత బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. మరియు ఆర్గనైజర్లు మరియు మాకు మన అఫీషియల్స్ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వీళ్ళందరూ, స్పోర్ట్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మన విలేజ్లో ఎంతో సహకారంతో వాళ్ళ ఓపికతోటి చాలా బాగా నిర్వహించడం జరిగింది. వాళ్ళందరూ కూడా బాగా సహకరించారు. మరియు మన విలేజ్లో కూడా ఇంత రాత్రి అయినా సరే కూడా చాలామంది ఇంత పెద్దగా జరగడానికి మన యువకులు, మన విలేజ్లో ఉన్న ప్రతి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అందరూ కూడా మా యొక్క పార్టీ విలేజ్లో ఈ టోర్నమెంట్కు సహకరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇందులో ఇక్కడ నాయకులు మన బజరంగ్ దళ్ టీం ఇది 2వ సారి ఇక్కడ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. దీనికి మన బయట మన నియోజకవర్గం ఇన్ఛార్జ్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాట సీనన్న గిట దీనికి సహకారం అందించిండు. మళ్ళీ నందీశ్వర్ గౌడ్ ఎక్స్-ఎమ్మెల్యే గారు గిట ఇక్కడ మా పార్టీ విలేజ్కి వచ్చి దానికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరియు ఇక్కడ బజరంగ్ దళ్ కబడ్డీ టీం ఈ టోర్నమెంట్ను 2వ సారి నిర్వహించడం జరిగింది. దీనిని చాలా దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. ఇంతకుముందు చిన్న చిన్న పొరపాట్లు చేసినాం, ఒక్కరం కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఇంతకుముందు క్రికెట్ టోర్నమెంట్ పెట్టాం, చాలా బాగా జరుపుకున్నాం. ఈసారి కబడ్డీ టోర్నమెంట్ పెట్టాం, చాలా బాగా జరుపుకున్నాం. ఇలాంటివి కూడా యువకులు పక్క దారి పట్టకుండా ఇలాంటివి ఇంకెన్నో జరుపుకోవాలని నేను పార్టీ సర్పంచ్గా ఉండి ఇలాంటి అవిటికి నేను సహకరిస్తానని, ఎల్లవేళలా సహకరిస్తానని, తప్పకుండా మన అందరం కూడా నెక్స్ట్ ఇయర్ గిట ఇలాగే జరుపుకొని మన పార్టీ విలేజ్ పేరు మన రాష్ట్ర స్థాయి కాకుండా భారతదేశ స్థాయికి తీసుకెళ్లి మన స్టేట్ వైజ్గా ఈ టోర్నమెంట్ నిర్వహించి రాజేంద్ర నగర్లోని చింతల్మెట్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సులేమాన్ నగర్ అధ్యక్షుడు షేక్ నైముద్దీన్, షేక్ బాబా, జనరల్ సెక్రటరీ సయ్యద్ ఇషాక్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ, జై 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 తెలంగాణ. ఇప్పుడే తెలంగాణ కోసం చేస్తుంటారు. ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. అధికారులు పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో బుధవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. రాజేంద్ర నగర్ మండలం బుద్వేల్లోని ప్రభుత్వ స్థలంలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఎంఆర్ఓ చంద్రశేఖర్ గౌడ్ సమక్షంలో పోలీస్ బందోబస్తుతో 12 గదులు, 15 నేలమాళిగలను కూల్చివేశారు.
హన్మకొండ జిల్లా మడికొండలో తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 46వ డివిజన్ అధ్యక్షుడు బొల్లికొండ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ గావించారు. కార్యక్రమానికి కార్పొరేటర్ మునిగాల సరోజన కర్ణాకర్, స్టేట్ హౌస్ పేట్ డైరెక్టర్ తక్కెళ్లపల్లి రామ్గోపాలరావు, జిల్లా నాయకులు అర్చనపల్లి విజయరావు తదితరులు పాల్గొన్నారు. మడికొండ చౌరాస్తాల 46వ డివిజన్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 46వ డివిజన్ కార్పొరేటర్ మునిగాల సరోజన కర్ణాకర్ గారు హాజరవడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే సమైక్య విముక్తి కోరిన జెండా ఈ తెలంగాణ రాష్ట్ర సమితి జెండా. ఏదైతే సమైక్య పాలకులు మీకు తెలంగాణ వస్తే మీకు కరెంటు రాదని అన్నారో అదే సమైక్య పాలకుని అదే అసెంబ్లీ నుండి వెళ్ళగొట్టి రాష్ట్రం రెండుగా వివరించబడి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ గారిది, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏదైతే అదే రోజు ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వని రోజుల్లో సమైక్య పాలనలో ఇదే జెండా ఈరోజు రాష్ట్రాన్ని ఆవిర్భావించుకొని ప్రతి జిల్లాకు 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిన జెండా ఈ తెలంగాణ రాష్ట్ర సమితి జెండా. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 21 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మరి ముఖ్యంగా మేము కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకు అంటే 2001న మరి ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఈరోజు 2021 వరకు మరి దిగ్విజయంగా తీసుకొచ్చి 2014లోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మరి సంక్షేమ పథకాలు కానీ మరి అభివృద్ధి కానీ మరి ప్రతి ఒక్కటి చేసిన ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కుతుందని తెలియజేస్తూ మరి సందర్భంగా మేము అందరం కూడా ఈరోజు 46వ డివిజన్లో మా కార్పొరేటర్ మునిగాల సరోజనక్క గారి ఆధ్వర్యంలో మరి ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని భారీ ఎత్తున బ్రహ్మాండంగా చేసుకొని దిగ్విజయం చేసినందుకు మాకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్తలు మరియు టీఆర్ఎస్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈరోజు 46వ డివిజన్ మా మునిగాల సరోజన కార్పొరేటర్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా చేసుకోవడం జరుగుతుంది. నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్తో నీళ్లు ఏర్పరచుకున్నాము. నిధులు సెంట్రల్ గవర్నమెంట్ విపక్షత చూపించినా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక నిధులు సమకూర్చుకున్నది. ఉద్యోగాలు 80,000 ఉద్యోగాలు వేసిన ఘనత సీఎం కేసీఆర్ గారికి దక్కుతుంది. ఈరోజు తెలంగాణ మీద దుమ్మెచ్చి పోసే ఇతర పార్టీలన్నీ ఇవాళ కళ్ళు తెరిచి చూడొచ్చు. కేసీఆర్ మీద అనడం కాదు, గొప్పలు చెప్పడం కాదు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నాడని రామగుండం కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యుడు రఫీక్, అంతర్గ మండలం కోఆప్షన్ సభ్యుడు గౌస్పాష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లింలకు దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ అనిల్ రెడ్డి, జహేదా పాషా, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు ఎండి సాజిద్, తెరాస మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో రంజాన్ తోఫాలు పంపిణీ చేస్తున్నాం. కార్యక్రమానికి వచ్చిన ముస్లిం సోదరులందరికీ అస్సలాము అలైకుం. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు కొన్ని ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాలు చేయని పనులు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వారిని కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్, ఈ రంజాన్ మాసంలో బట్టల పంపిణీ కానీ ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తుండ్రు. ఈ కార్యక్రమానికి
గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, సంక్షేమ శాఖ మంత్రి వర్యులకు ఈశ్వరన్న గారికి, మన గౌరవనీయులు రామగుండం అభివృద్ధి ప్రదాత కోరగడ్డి చంద్రన్న గారికి మా ముస్లిం తరఫున, మా అంతర్గం మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రంజాన్ తోఫా మరియు ఇఫ్తార్ విందుకు డబ్బులు ఇస్తున్నటువంటి కేసీఆర్ గారికి, తెలంగాణ గవర్నమెంట్ గారికి మరియు మా చంద్రన్న ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారాలు. మా రంజాన్ ముబారక్ తెలియజేస్తున్నాము. ఈ షాదీ ముబారక్ కానీ ఎవరు మైనార్టీ సోదరులకు ఇలాంటి అవకాశం ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం గారికి కృతజ్ఞతలు. ఇక టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వెంగళరావు నగర్, రహమత్ నగర్ డివిజన్లలో చాలా ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదేశాలతో కార్యకర్తలను వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నగర కార్పొరేటర్ దేదీప్య విజయ్, రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పట్టణ ప్రజలు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగలా జరుపుకున్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని వార్డులలో టీఆర్ఎస్ జెండాలను ఎగరవేశారు. కార్యక్రమంలో కనకరాజు, వెన్నెం రవీందర్, కైలాసం కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ. ప్రత్యేక తెలంగాణ కోసం ఆవిర్భావం రేయంబాలు కష్టపడి కేసీఆర్ గారు మన తెలంగాణను సాధించినందుకు చాలా సంతోషం. వారికి మా యొక్క కృతజ్ఞతలు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు మన తెలంగాణ ప్రాంతంలో బాగా అభివృద్ధి అయింది. రోడ్లు కానివ్వండి, చెట్లు కానివ్వండి, నీళ్లు కానివ్వండి. ఈరోజు ఈ నెలలో ఈరోజు మా పెద్దపల్లి ప్రాంతంలో, మా పెద్దపల్లి పట్టణంలో నీళ్లు దొరకడు కష్టం ఉండే. ఈరోజు పుష్కలంగా నీళ్లు విపరీతంగా, కరెంటు ఎనలేనికి ఎల్లకి వేళల కరెంటు ఉంటుంది. వాటరు, ప్రతి స్ట్రీట్లో చెట్లు, ప్రతి స్ట్రీట్లో నీళ్లు. ఇంత అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వానికి ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ దాసరి మనోహర్ రెడ్డి గారికి నాయకత్వంలో మా అందరి కృతజ్ఞతలు తెలుపుతూ జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ పార్టీ ఆవిర్భావం జరిగి నేటికి 21 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకున్న సందర్భంగా మా ప్రియతమ నాయకుడు, ప్రియతమ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి కేసీఆర్ సార్ గారి యొక్క ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లిలో 7వ వార్డు ఎస్సీ కాలనీలో మా ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి డాక్టర్ అజయ్ సాబ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా వందనం చేయడం జరిగింది. దీని కొరకు మా ఎస్సీ అంటే మా 3 లైన్ల ఎస్సీ మా వర్గం అంతా తెలంగాణ పార్టీకి ఎంతో రుణపడి ఉన్నది. కేసీఆర్ సార్ గారికి రుణపడి ఉన్నాం. జై తెలంగాణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు ఎక్కువయ్యాయని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో టీడీపీ ఆఫీసు నుంచి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. రామకృష్ణ గారి నాయకత్వం
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఏర్పడుతుందనేది ఒక మంచి పాలన ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మోసపూరితమైన మాటలు చెప్పి ఒక్కసారి ఛాన్స్ అని చెప్పి అందరి దగ్గర మహిళల దగ్గర అట్లా ఎస్సీ ఎస్టీల దగ్గర మైనారిటీల దగ్గర అందరూ కూడా ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ఈ రోజు ఒక మహిళలు అన్యాయం జరిగితే మా ప్రతిపక్ష నాయకుడు వెళ్లి పరామర్శిస్తుంటే అది అన్యాయమా? ఈ భారత రాజ్యాంగం ఒక్క ఛాన్స్ అని చెప్పి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఈరోజు అరాచకాలు అఘాయితాలు జరుగుతూ ఉంటే ఈ ముఖ్యమంత్రి వాటికి సపోర్ట్ చేస్తా ఉన్నాడు. ఎవరైతే ఈ అఘాయితాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోలేదు తప్ప అది వదిలేసి ఎవరైతే వాళ్ళని ఓదార్చడానికి పోయారో మాజీ ముఖ్యమంత్రి మా జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు ఓదార్చడానికి పోతే ఆయన మీద వాసిరెడ్డి పద్మ మహిళా కమిషనర్ ఆమె రిపోర్ట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలంట. అంటే వాళ్ళపై ఓదార్చడానికి ఆమె చెప్పేది అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించాల. రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుండాలని నేను ఈ రోజు నిలదీసి అడుగుతున్నాను. కారణం ఏంటంటే 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ విధంగా మహిళలకు రక్షణ కల్పించాం, అప్పుడు ఎన్ని కేసులు నమోదైనాయి, ఇప్పుడు ఎన్ని కేసులు నమోదవుతున్నాయి, ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ రోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిర్భయ చట్టం 2018లో పెట్టారు. నిర్భయ చట్ట ప్రకారం చంద్రబాబు నాయుడు ఎన్ని కేసుల్ని మూవ్ చేశాడో ఈ రోజు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఫోక్స్ చట్టం తీసుకొచ్చేది కేంద్ర ప్రభుత్వం, దాన్ని కూడా క్రమశిక్షణగా ఏర్పాటు చేసి దాన్ని శిక్షించిన ముఖ్యమంత్రి ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పై అదనపు వసూళ్లపై ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర మండల బాధ్యులు భాస్కర్రావు, అప్పారావు బుధవారం ఏలూరు జిల్లా మండవెల్లి మండల పరిషత్ కార్యాలయ అధికారికి వినతి పత్రం సమర్పించారు. పెట్రోల్ బంకుల్లో అందాల్సిన సేవలను అందించడం లేదని, టైర్లలో గాలి నింపే యంత్రాలు పలు బంకుల్లో పనిచేయడం లేదని వారు తెలిపారు. దానిపై స్పందించిన డిఎస్ఓ సుబ్బరాజు అధికారులతో చర్చిస్తామని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తనిఖీకి వెళ్తే ఎక్సైజ్ ఆఫీసర్ల కళ్ళల్లో కారం, నిజామాబాద్ జిల్లాలో ఘటన. కబడ్డీ టోర్నమెంట్ ఆదర్శ్ సంగారెడ్డి జిల్లా పాటి గ్రామంలో ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించిన రెవెన్యూ ఆఫీసర్లు, పోలీస్ బందోబస్తుతో కూల్చివేసిన సిబ్బంది.
మడికొండలో ఘనంగా టీఆర్ఎస్ పండుగ, జెండా ఆవిష్కరణ గావించిన కార్యకర్తలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.